నా ఫ్రెండ్వి కాదు, ఎనిమీవి కూడా కాదు. వీఆర్ బిజినెస్ పార్ట్నర్స్ ఓన్లీ. అలా అయితే మనం కలిసి ఉండొచ్చు కదా. నేను కంఫర్ట్గా ఉండలేను. నాకు నీ మీద నమ్మకం ఉంది రామ్. నాకు నీ మీద నమ్మకం లేదు. వాట్? నేనేం చేశాను? పొలంలో కళ్ళు తాగి ఏం చేశావో మర్చిపోయావా? ఓహ్ కమ్ ఆన్ రామ్, అది జస్ట్ ఫన్. అదే నీ సీత చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేసేవాడివి కదా. ఖచ్చితంగా, కానీ నువ్వు సీతవి కావు. నేను మిథునని. నాతో నీకే ప్రాబ్లం ఉండదు. కావాలంటే బెడ్ మధ్యలో పిల్లోస్ వాల్ కట్టి అటు ఇటు పడుకుందాం. నో వే. నువ్వు ఇక్కడ, నేను అక్కడ. గుడ్ నైట్. నువ్వు మరీ ఇంత మంచివాడివేంటి మామా? ఇలా అయితే ఈ నైట్ నేను మిథునలా నిన్ను కలిసేదలా? అది జరిగితేనే రేపు నేను నీ వైఫ్ అవ్వగలను. ఎలాగైనా ఈ నైట్కు ఈ మిథున మిసెస్ మిథున రామ్ అవ్వాలి అంతే. ఒకసారి గన్తో ట్రై చేశాం, బుల్లెట్స్ లేక రామ్ మిస్ అయ్యాడు. ఇంకోసారి కత్తితో ట్రై చేశాం, సరిగ్గా విసరటం కుదరక ఆ ప్లాను రివర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఈ తాడు, ఈ విషం. వాటితో ఏం చేస్తావు? రామ్ గాడి నోట్లో విషం పోసి చంపాలా, గొంతుకి తాడు బిగించి చంపాలా? రామ్ ఒంటరిగా దొరకాలి కదా. అసలు వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం పద. రామ్ ఒంటరిగా ఉన్నాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. నువ్వు వెంటనే వెళ్ళి రామ్ నోట్లో విషం పోసే. విషం వద్దు, చేదుగా ఉంటుందని వాడు తాగడేమో. గొంతుకి తాడు బిగించి ఉరి తీద్దాం. ఓకే, నేను వెళ్ళి హాల్లో లైట్స్ ఆఫ్ చేస్తాను. నువ్వు వెనక్కి నుంచి వెళ్ళి రామ్ గొంతుకి తాడు బిగించే. ఈ టైంలో పవర్ పోయిందేంటి? పడుకో. తాడు బిగించి. ఎవరు మీరు? ఎవర్రా మీరు? వదలండి. సీత, సీత, సీత. రామేంటి సీత నరుస్తున్నాడు? సీత రా, సీత. మిథున. ఎవర్రా మీరు? ఎవరు మీరు? వదలు, వదలు.
ఎవరు నువ్వు? ఏయ్! ఏయ్! ఎవరు మీరు? ఏ వదులు, వదులు! ఏయ్! ఏయ్! హలో సార్, సార్ ఇక్కడ రిసార్ట్లో గొడవ అవుతుంది సార్. లాభం లేదు, అయితే మనం దొరికిపోతాం. త్వరగా పారిపోదాం. ఏయ్! వదులు! అయ్యో! రామ్! రామ్లే! ఏయ్! ఆగండి ఆగండి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, వదలొద్దు. ఏయ్, ఆగండి. ఏయ్, ఎవర్రా మీరు? ఈ డీసెంట్ ఫామ్ హౌస్ లో మీ విషయం ఏంటి? వీళ్ళ గురించి నాకు మొదటి నుంచి డౌట్గా ఉంది సార్. అందుకే రిసార్ట్లో గొడవ జరుగుతుందని మీకు ఫోన్ చేశాను. నేను మా టీంతో ఈ దగ్గరలో పెట్రోలింగ్ లో ఉన్నాను కాబట్టి ఫోన్ చేయగానే వచ్చాను. హలో రామ్, మిథున మేడం, మీరేంటి ఇక్కడ? మేమిద్దరం ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాం. వీళ్ళు నా మీద అటాక్ చేశారు, నన్ను చంపాలని చూశారు. వీళ్ళెవరో, ఎందుకు అటాక్ చేశారో కనుక్కోండి సార్. చెప్పండి, మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? రామ్ మీద ఎందుకు అటాక్ చేశారు? మా రిసార్ట్లో రియల్ ఎస్టేట్ డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి సార్. అప్పుడప్పుడు ఇలాంటి అటాక్లు కూడా జరుగుతూ ఉంటాయి సార్. వీళ్ళు అలాంటి గ్యాంగే అయ్యి ఉండొచ్చు, అందుకే మీకు కాల్ చేశాను సార్. వీళ్ళు ఏ గ్యాంగో స్టేషన్కి తీసుకెళ్ళి నా స్టైల్లో ఎంక్వైరీ చేస్తాను. కానిస్టేబుల్స్, వీళ్ళని వెహికల్ ఎక్కించండి. పదండి. ఉంటాను రామ్. గుడ్ నైట్ మిథున మేడం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. మీ రిసార్ట్లో గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉంటాయని మాకు ముందెందుకు చెప్పలేదు? కస్టమర్స్కి మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు? వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాను. బుద్ధుంటే మళ్ళీ ఈ ఫామ్ హౌస్కి రావు. థ్యాంక్స్ మిథున. ఎందుకు రామ్? ఇందాక నన్ను సేవ్ చేసినందుకు, నాతో ఫైట్ని షేర్ చేసుకున్నందుకు. నువ్వు సీత అని పిలిచావు, నీకు ఏమైందో అని నేనొచ్చాను. ఇంత జరిగాక ఇంకా నువ్వు హాల్లో ఎందుకు రామ్? రూమ్లోకి రావచ్చు కదా. నన్ను నువ్వు అక్కడ, నేను ఇక్కడే. నీతో ఫైట్ షేర్ చేసుకున్నాను కదా, నాతో రూమ్ షేర్ చేసుకోవచ్చు కదా. అది అదే, ఇది ఇదే. గో గో గో. ఏంటి మహా, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రామ్ని తీసుకొని మిథున ఆ రిసార్ట్కి వెళ్ళింది కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు.
ఈవినింగ్ మనం ఫోన్ చేస్తే మిథున తాటికలు తాగి పిచ్చి పిచ్చిగా వాగింది కదా. అదే అర్థం కావట్లేదు. రామ్కి మత్తెక్కించవే అంటే అది కళ్ళు తాగింది. మనం అనుకున్న ప్లాన్ అవుతుందో లేదో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. మిథున ఏం చేస్తుందో ఒకసారి రామ్కి ఫోన్ చేయొచ్చు కదా. రామ్కి కాదు, మిథునకే చేద్దాం. నేను తాటి కళ్ళు తాగి చిందులు వేశాను అని మహాలక్ష్మి అత్తయ్యకు బీపీ పెరిగిపోయినట్టుంది. చెప్పండి, ఎక్కడున్నావు మిథున? ఫామ్ హౌస్లో. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే మహాలక్ష్మి గారు. తాటి కళ్ళు అంత డేంజర్ అని తాగిన తర్వాతే తెలిసింది. ఆ మత్తులో నేను మిమ్మల్ని హర్ట్ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? నా రచ్చ చేసావు, మాకు చాలా భయమేసింది. సారీ, అప్పుడు నేను ఎలా బిహేవ్ చేశానో నాకేం తెలియదు. ఇట్స్ ఓకే. నేను చెప్పిన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? రామ్కి దగ్గర అవ్వడానికి ఏం చేస్తున్నావు? రామ్ నాకు ఛాన్స్ ఇస్తే కదా. తను నిజంగా శ్రీరామచంద్రుడు. మాట్లాడితే సీత 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 అని తప్ప ఇంకో మాట తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ సీతని రామ్ మైండ్లో ఉంచి దూరం చేసే. అది కష్టం మహాలక్ష్మి గారు. అసలు రామ్ నా గదిలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి రామ్ ఎక్కడున్నాడు? రామ్ బయట హాల్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. నువ్వు రూమ్లో ఉండి రామ్ బయట ఉంటే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది మిథున? రామ్ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. ఏం చేయను? మళ్ళీ నీకు ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు మిథున. ఈ ఛాన్స్ మిస్ అయిందో రామ్ని నువ్వు మిస్ అయినట్టే. ఈ రోజు మనం అనుకున్నది జరగకపోతే రామ్ సీతని ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా ఏం చేయాలో, రామ్కి ఎలా క్లోజ్ అవ్వాలో తెలియడం లేదు. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, నైట్ పడుకునే ముందు రామ్కి పాలు తాగే అలవాటుంది. ఆ పాలల్లో మత్తు మంది కలిపి రామ్కిచ్చేసే. ఆ మత్తులో రామ్ని మచ్చిక చేసుకో. ఇంతకంటే వివరంగా చెప్పలేను. అర్థమైంది మహాలక్ష్మి గారు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వను. అక్కడ నువ్వు చేయాల్సింది చెయ్యి. రేపు మిగతా కథ మేము నడిపిస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. తెల్లారాక మీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ నైట్. మహాలక్ష్మి అత్త, నువ్వు మహా ఖతర్నాక్ అత్త. ఒకప్పుడు నన్ను రామ్మామ గదిలోకి వెళ్ళనిచ్చేదానివే కాదు. ఇప్పుడు నువ్వే నన్ను రామ్మామతో గదిలోకి వెళ్ళమంటున్నావు. నీ స్వార్థం అవసరం కోసం ఏమైనా చేస్తావత్తా. చెప్తా నీ సంగతి. మహా, నాకెందుకో డౌట్గా ఉంది. మిథున మనం అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేస్తుందంటావా? అమెరికాలో చదువుకొచ్చిన అమ్మాయి ఇట్టే అల్లుకుపోతుంది చూడు. ఈరోజు రామ్ని తన లాకప్లో లాక్ చేస్తుంది. రేయ్, ఎవర్రా మీరు? కౌన్ తూ? హూ ఆర్ యూ? నింగ యారు? నిమ్మ యారు? నింగల్ యార్రా? రే 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 రే!
నోరు తెరిచి చెప్పండ్రా, మీ భాష ఏంటి? తెలుగా, తమిళమా, కన్నడ, మలయాళమా, హిందీనా? ఎక్కడి నుంచి వచ్చారో? పంజాబా, అస్సామా, బీహారా, రాజస్థానా? ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేశారో, ఎన్ని దోపిడీలు చేశారో చెప్పండ్రా. మేము చోరు డెకాయిడ్ కాదు సార్, మాది అచ్చా ఫ్యామిలీ. ఏయ్ చుప్రే! అచ్చా ఫ్యామిలీ అంటే చచ్చిపోతారు. మర్యాదగా నిజం చెప్పండి, ఆ ఫామ్ హౌస్ లో మీరేం చేస్తున్నారు? రామ్ మీద ఎందుకు అటాక్ చేశారు? అమ్మ తోడు సార్, మేము ఎవరి మీద అటాక్ చేయలేదు. నేను నాది బీబీ తాడుతో తగవ్వరాట ఆడుతున్నాము. చెప్పు నవనీత్ కావు. అవును సార్, నేను నా హస్బెండ్ హర్భజన్ సింగ్ తాడుతో ఆడుకుంటున్నాం. ఆడుతున్నా. మధ్యలో అతను అడ్డు వచ్చాడు, అతనికి తాడు తగిలింది. అది జరిగింది సార్. దానికి అతను ఆమె మేము చంపేయడానికి వచ్చామని గొడవ చేశారు. అప్పుడు మీరు వచ్చారు. ఈ సిఐ త్రిలోకే స్టోరీలు చెప్తున్నారా? పండిపోయింది ఇక్కడ. కలరేసి కవర్ చేస్తున్నాను. మీ గురించి మాకు తెలుసు సార్. నా గురించి ఏం తెలుసురా నీకు? మీది ముఖం చూస్తే చాలా సిన్సియర్ అని మాకు అనిపిస్తుంది సార్. మీరు సినిమాల్లో ట్రై చేస్తే సూపర్ స్టార్ అవుతారు సార్. మాది నార్త్కి వచ్చి బాలీవుడ్ లో ట్రై చేయండి సార్, పాన్ ఇండియా హీరో అవుతారు. హే, బల్లే 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 బల్లే. ఆల్రెడీ మా తలల మీద టోపీలుంటాయమ్మా. మీరు మాకు స్పెషల్గా టోపీలు పెట్టనవసరం లేదు. మేము అబద్ధం చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాం. మాది తప్పు ఏమీ లేదు. మమ్మల్ని వదిలేయండి సార్, మేము వెళ్ళిపోతాం. రేయ్, ఎక్కడికి వెళ్తారా? ఆ ఫామ్ హౌస్లో రియల్ ఎస్టేట్ డీలింగ్స్ జరుగుతుంటాయని, అప్పుడప్పుడు గొడవలవుతుంటాయని నాకు బాగా తెలుసు. మర్యాదగా ఒప్పుకోండి. రామ్ మీద అటాక్ చేయమని మీకు చెప్పింది ఎవరు? మీ గ్యాంగ్ ఎక్కడా? మీకు సుపారీ ఇచ్చింది ఎవరు? మమ్మల్ని నమ్మండి సార్, మాది గ్యాంగ్ ఏమీ లేదు. మేము కొత్తగా పెళ్లి చేసుకున్న జంట హనీమూన్ కోసం ఆ ఫామ్ హౌస్ కి వచ్చాం. అవును సార్, మీది వదిలిపెడితే మాది వెళ్ళిపోతాయి, మళ్ళీ తిరిగి రాదు. రేయ్, వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు. మై డియర్ కానిస్టేబుల్స్, మీ టాలెంట్ ఏంటో చూపించే టైం వచ్చింది. టేక్ యువర్ లాటేస్. వీళ్ళు నిజం చెప్పే వరకు వీళ్ళిద్దరికీ కోటింగ్ ఇస్తూ ఉండండి. తీసుకెళ్ళండి. సార్ మేము చెప్పేది సార్, సార్ మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ సార్, అరే మాకు మమ్మల్ని ఏమీ తెలీదు వదిలేయండి సార్. సార్ సార్. సార్ మాకు ఏమీ తెలీదు. నన్ను క్షమించు మామ. మిథునలా నీ జీవితంలోకి, ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నాకు ఇదొక్కటే దారి. ఈ రాత్రికి నువ్వు, మిథునలా నేను ఒకటవ్వాలి.
రామ్, ఈ పాలు తాగు. నువ్వు పాలు తెచ్చావేంటి? ఇక్కడ నీకు సర్వీస్ చేయడానికి నేను తప్ప ఎవరున్నారు? నైట్ టైం నేను పాలు తాగుతానని నీకెవరు చెప్పారు? మనం బిజినెస్ పార్ట్నర్స్ రామ్. నీ గురించి, నీ హ్యాబిట్స్, హాబీస్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? అంటే నా గురించి అంతా తెలుసుకున్నావా? పెళ్లి చేసుకుందామని తెలుసుకున్నాను. అది కుదరకపోయినా ఫ్రెండ్ అనుకుని పాలు తెప్పించాను. తాగు.